జై శ్రీరామ్ మిత్రులారా, మీకు ఈరోజు అంటే జూన్ 1వ తారీఖు 2024 ఇది ఈరోజు చివరి దశ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. నేను ఈరోజు మీకు ఎదురుగా ఉండి ఇక్కడ చెప్తున్నాను. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా రావచ్చు, అంటే ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పొచ్చు. మనం ఏదైనా ఫంక్షన్ జరిగిన స్థలానికి పోయినా, లేకుంటే స్కూలు లేకుంటే కాలేజీ ఆట స్థలానికి పోయి చూసినా, ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియం లాంటి అక్కడికి పోయి ఆట స్థలానికి పోయి చూసినా కూడా ఎక్కడ పోయినా సరే మన కాలుష్యం అనేది కనబడుతుంటుంది. విపరీతమైన ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు ఇవన్నీ చెత్త అంతా అక్కడే వేసేస్తుంటారు. ఇంకా కొంతమంది తీసుకొచ్చి కూడా ఎక్కడైనా ఒక చోట వేసేస్తుంటారు. ఎందుకంటే నెలకు 50-100 రూపాయలు చెత్త తీసుకొని పోయే వాళ్ళకు ఇవ్వాలి, ఆ డబ్బులు మనం మిగిలిస్తామని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు చాలా మందిని చూశారు కదా మీరు, నదులలో వేస్తున్నారు చెత్తను, సముద్రంలో వేస్తున్నారు, మురికి కాలువలో వేస్తున్నారు, పంట కాలువలో వేస్తున్నారు, తాగే నీళ్ల కాలువలో కూడా వేస్తున్నారు. మీకు రైల్వే పట్టాల పక్కన అంతా కూడా కాఫీ కప్పులు ఇవే కనపడతాయి అన్నట్టు, స్పూన్లు, ఐస్ క్రీమ్ కప్పులు ఇవన్నీ. ఎందుకు ఇట్లా జరుగుతుంది? మీరు చూడండి, బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ చాలా మంది చదువుకున్న వాళ్ళే పోతుంటారు. అందరికీ తెలుసు, ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. మళ్ళీ ఎందుకు అది అపరిశుభ్రంగా ఉంటున్నాయి ప్రదేశాలు, వేరే దేశంలో ఎందుకు శుభ్రంగా ఉంటున్నాయంటే కారణం అంటే ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువగా, అంటే ముందు మన భారతదేశాన్ని గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చాలా మంది మూర్ఖంగా ప్రవర్తిస్తారన్నమాట. ఈ దేశం నాది కాదు అని అనుకుంటారు అనమాట. వాళ్ళ పిల్లలు అంతకన్నా ఎక్కువ అంటారు అన్నమాట. ఇప్పుడు ఒక ఆయన చెత్తను రకరకాలుగా ఇప్పుడు కింద ఎక్కడన్నా వేసినాడు అనుకోండి, వాళ్ళ కొడుకులు సంతానం ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా తీసుకుపోయి వేరే మంచి ప్రదేశంలో వేసేస్తారు. అంటే ఇప్పుడు మురికాలువలన్నీ కూడా ఏంటంటే ఒక చోటు పోయిన తర్వాత అవి అండర్ గ్రౌండ్ లోపల నుంచి వెళ్లాల్సి వస్తుంది నీరు. అంటే ఈ చెత్త అంతా పోయి అక్కడ ఆగిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఆ మురికి నీరంతా వర్షం వచ్చినప్పుడు విపరీతంగా వరదలన్నీ పైకి నుంచి పొంగుతాయి అన్నమాట. ఇప్పుడు నేను నల్లకుంట ఇక్కడ చూశాను, పద్మ కాలనీలో మొత్తం అక్కడ 1 మీటర్ 2 మీటర్ల ఎత్తుకు రోడ్డు మీద ప్రవహించాయి. అప్పుడు మోటార్ సైకిళ్లు కూడా కొట్టుకొని పోయినాయి. ఇదే కాకుండా చాలా చోట్ల అన్నమాట. ఇప్పుడు మనం చేసిన పనికి మనమే బాధపడుతున్నాం. అది చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా గుర్తించడం లేదు. ఎందుకంటే నేను ఒక్కనే కదా చెత్త వేస్తున్నాను అనుకుంటున్నా కదా, ఇట్లా కోట్ల మంది చెత్త వేస్తే ఏ విధంగా ఉంటుంది చెప్పండి. మురికాలలో కానీ, నదిలో కానీ, పంట కాలంలో కానీ. ఇప్పుడు చాలా ఊళ్ళు చూడండి మీరు, నెల్లూరులో కానీ, లేకుంటే విజయవాడ, గుంటూరు, కర్నూలు, ఇంకా ఎక్కడైనా కూడా మన హైదరాబాద్లో కానీ కాలువలు, చెరువులు ఉన్న చోట అంతా కూడా ఈ చదువుకున్న వాళ్ళు తీసుకుపోయి అక్కడ చెత్త పడేస్తుంటారు. అంటే ఎందుకు ఈ విధంగా ఉంది? ఇది మన దేశమే కదా, మరి ఇతరులకు ఇబ్బంది అవుతుంది కదా, దోమలు పెరుగుతాయి కదా అని అనుకోవడం లేదు. ఇప్పుడు దాని గురించి ఈరోజు చర్చిద్దాం. ప్లాస్టిక్ సంచుల కాలుష్యం వల్ల మనము పూజించే గోమాతలు చనిపోతున్నాయని నేను 1997 నుంచి కరపత్రాల ద్వారా ప్రజలకు ఇది వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం మొదలు పెట్టాను అనమాట. అంటే మీరు తెలుసుకోండి ఈ విషయాన్ని, ఎందుకంటే ప్లాస్టిక్ సంచులు ఉచితంగా వస్తున్నాయని తీసుకుంటే మీకే నష్టము, అందరికీ చుట్టుపక్కల వారికి నష్టం. ఇవి కులిపోవాలంటే వేల సంవత్సరాలు పడుతుంది. అట్లనే భూమి మీద ఉంటాయి. భూమిలోకి వర్షపు నీరును పోకుండా చేసి అవి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు 300 అడుగుల లోతులో పడితే వచ్చే సంవత్సరం 350 అడుగులు, 400 అడుగులు ఇట్లా పెరుగుతూ పోతాయి భూగర్భ జలము లోతు. కాబట్టి ప్లాస్టిక్ సంచులను మానండి. ఇంటి నుంచి నీళ్ళ సీసా తర్వాత బట్ట సంచి తీసుకెళ్లాలని చెప్పాం. మరి ఎంతమంది మారుతున్నారంటే అది దేవునికే తెలియాలి. నేనైతే ప్రతి నెల అట్లా 79,000 కరపత్రాలు, ఒక్కొక్క కరపత్రం 1000 అన్నమాట. అట్లా నెల ముద్రించుతూ ముందుకు వెళ్ళిపోయినాను. అప్పుడప్పుడు కొద్ది గ్యాప్ తీసుకున్నా కూడా అది మాత్రము కరపత్రాల ముద్రించడం మాత్రం ఆపలేదు. అలాగే పోస్టర్స్ తయారు చేశాను, స్టిక్కర్స్ కూడా తయారు చేశాను. పాఠశాలలకు వెళ్లి, కాలేజీలకు వెళ్లి కూడా ఇట్లా చెప్పడం మొదలు పెట్టాను. ప్లాస్టిక్ సంచులు తీసుకోవద్దు, మీరు ఉచితంగా వస్తున్నాయని తీసుకుంటే చాలా ప్రమాదం. ఇంట్లో ఎన్నో రకాల సంచులు ఉంటాయి, పాత దుస్తులతో చేసిన సంచులు ఉంటాయి, అవే వాడమని చెప్తున్నాం చాలా మందికి. పాత దుస్తులతో ఒక 20-30 రూపాయలు ఇస్తే ఎవరైనా కూడా సంచి కుట్టించేస్తారు. అవే వాడుకోవచ్చు మనం. కానీ అట్లా కాదు, ఉచితంగా వచ్చే ప్లాస్టిక్ సంచులే తీసుకొని రావాలి, తిప్పుకుంటూ పోవాలి. ఇప్పుడు దగ్గర సమావేశం ఎక్కడన్నా అయిందనుకోండి, మేము చెప్తుంటాము నీళ్ల సీసా ఇంటి నుంచి తీసుకొని రావాలి, నీళ్ల సీసా ఇంటి నుంచి తీసుకెళ్ళండి అని చెప్తుంటాం కదా. కానీ అదే అపార్ట్మెంట్ లో జరిగే మీటింగ్ కూడా కానీ చాలా మంది ఉచితంగా వస్తే ప్లాస్టిక్ నీళ్ల సీసాలనే తీసుకుంటారు. ఒక్కరు వద్దనైనా చెప్పడం లేదన్నమాట. ఫంక్షన్స్ కూడా అంతే. మనము ఇంటి నుంచి నీళ్లు తీసుకెళ్లాలని చెప్తుంటాం కదా,
అట్లా లేదన్నమాట. ఎవరు కూడా అక్కడ ఇచ్చినట్టు ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ ఇవి గ్లాసులు ఇవే వాడుతుంటారు ప్లేట్లు అందు. మనం ఒకసారి చూసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్ చాలా విషయం అన్నమాట. వేడి వేడి పదార్థాలు కానీ ఇవన్నీ దాంట్లో ప్లాస్టిక్ లో పెట్టినప్పుడు అది మనం తాగుతాం కదా, ఆ వేడి పదార్థంతో పాటు ఆ ప్లాస్టిక్ మీద ఉన్న విషం కూడా మన జీర్ణాశయం కూడా వెళ్తుంది. ఈ జీర్ణాశయం పోయిన తర్వాత అది హాని చేస్తుంది. అది గుర్తు పెట్టడం లేదు. ఇప్పుడు ఆడవారికి గర్భం దాల్చకుండా పోవడానికి కారణం ఏంటంటే ఇదే అన్నమాట. ప్లాస్టిక్ విపరీతంగా వాడుతున్నారు. బాడీ సమతుల్యత అది పోయింది. ఇప్పుడు బ్రాయిలర్ కోడిని తినడం కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా, అంటే సహజంగా వాడే వస్తువులు, సహజంగా తిండి కూడా మారిపోయింది అనమాట. దాంతో ఏంటంటే విపరీతంగా మనకు నష్టం జరుగుతుంది. అది గమనించకుండా మనం ఏంటంటే ఎదుటి వాళ్ళను బ్లేమ్ చేయడం మొదలు పెట్టాం. మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు విజయవాడలో పంట కాలువ ఉంది ఒకటి, ఏలూరు కాలువ అని. ఏలూరు కాలువ అందరూ దాన్ని దేనికి ఇక్కడ తర్వాత విజయవాడ దాటిపోయిన తర్వాత ఆ కాలువ నీళ్లను పంటలకు వాడతారు, కొంతమంది తాగడానికి కూడా వాడతారు. కానీ విజయవాడ వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం చెత్త అంతా తీసుకుపోయి ఆ ఏలూరు కాలువలోనే వేస్తున్నారు. అంటే అట్లా ఉంటుంది అనమాట చదువుకున్న వాళ్ళు. విజయవాడలో కొద్ది మంది కూడా లేరా చదువుకున్న వాళ్ళు? చెప్పొచ్చు కదా ఈ కరపత్రాల ద్వారా ఇట్లా మనం ఇంటి నుంచి సంచులు తీసుకెళ్లాలి, చెత్తను ఇట్లా కాలువలో వేయొద్దని. ఇక్కడ కూడా అంతే. హైదరాబాద్ లో మూసీ నదిలో విపరీతమైన చెత్త వేసేస్తున్నారు. తర్వాత ఈ హుస్సేన్ సాగర్ ఉంటుంది కదా, అది పెద్ద మురికి అయిపోయింది. చుట్టూ కమర్షియల్ అవుట్లెట్స్ అన్ని వచ్చేసాయి, పెద్ద పెద్ద హోటళ్లు వచ్చాయి. తర్వాత జల విహార కానీ ఇవన్నీ వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఆ హుస్సేన్ సాగర్ లోనే ఆ చెత్త అంతా కూడా వేస్తుంటారు అనమాట. చుట్టూ మీరు చూడండి, ఎక్కడ పోయినా కూడా చుట్టుపక్కల మీరు నిలవలేరు. కోట్ల దోమలు ఉంటాయన్నమాట. ఇప్పుడు దోమలు ఇంత విపరీతంగా పెరగడానికి కారణం ఏంటంటే ఇదే ప్లాస్టిక్ చెత్తను ఎక్కడంటే అక్కడ మనం పడేసి నీటి ప్రవాహాన్ని ఆపేశాం. అంటే మురికాలలో నీటి ప్రవాహం ఆగిపోతే మురికిగా ఉన్న దాంట్లో ఈ దోమలు గుడ్లు పెట్టేసి లక్షలు కోట్లు ఒకటే రోజు వచ్చేస్తున్నాయి. మరి అదంతా మనకే నష్టం కలుగుతుంది. మనం మళ్ళీ దాని దోమలు నివారించడానికి లక్షల రూపాయల లేకుంటే కోట్ల రూపాయల ఖర్చుతో ఇట్లా చేస్తున్నాం. ఏది పొగను పెట్టడం కానీ లేకుంటే మందు కొట్టడం కానీ ఇవన్నీ. అంటే మనం చేసేది చిన్న తప్పు 1000 రూపాయల్లో ఖర్చు పెడుతున్నాము, చిన్న తప్పులు చేసి. తర్వాత కోట్ల రూపాయల ఖర్చు పెట్టేసి దాన్ని నివారించడానికి మనమే నష్టపోతున్నాం. ఇప్పుడు మన దేశంలో చాలా మంది చదువురాని వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకేమీ తెలిసేది కాదు ఏ విధంగా మనం చెత్తను డిస్పోజ్ చేయాలి ఇదంతా. కానీ ఇప్పుడు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళకంతా తెలుసు, పర్యావరణం గురించి తెలుసు, చెట్లు నాటాలని చెప్తుంటారు, రకరకాలుగా కూడా పర్యావరణం గురించి హితబోధ చేస్తుంటారు. మరి అటువంటప్పుడు మిగతా ప్రజలంతా కూడా వాళ్ళ మాట వింటారని అనుకుందాం. ఇప్పుడు వయసు వచ్చి ఉంటుంది, చాలా మందికి పదవి విరమణ చేసింటారు, డబ్బులు కూడా చాలా ఉంటాయి. మీరు ఇప్పుడు చూడండి, పీజీ చేసింటారు, డిగ్రీ అయిపోయి ఉంటుంది, మళ్ళీ వాళ్ళు పెద్ద ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ జీతం 1,00,000 పైన ఉంటుంది. ఇప్పుడు పెన్షనే కొంతమందికి 50,000 1,00,000 వస్తుంది. అటువంటి వాళ్ళు పర్యావరణం గురించి ఏమి పాటుపడుతున్నారు మనం ఆలోచన చేయాలి. అంటే దగ్గరున్న కిరాణా షాప్ కానీ కూరగాయల షాప్ కానీ పోయినప్పుడు వీళ్ళు సంచులు తీసుకెళ్తున్నారా, లేకుంటే ఇంటి నుంచి వాళ్ళు నీళ్ళ సీసా తీసుకెళ్తున్నారా, లేకుంటే వాళ్ళు రకరకాల కూల్ డ్రింక్స్ బాటిల్ కానీ లేకపోతే ఈ నీళ్ళ సీసాలు కానీ కొన్న తర్వాత వాళ్ళు రీసైకిల్ కు పంపుతున్నారా? ఇది మనం ఈ వీడియోలో చూడండి. ఎట్లా అంటే ఏదన్నా వాళ్ళని పలకరిస్తే చాలు ఎదుటి వాళ్ళని నిందించడము, దూషించడమే కానీ నేను మారాలి అని చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, రిటైర్ అయిన వాళ్ళు ఎవరు అనుకోవడం లేదు. ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు, ఇప్పుడు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు, వీళ్ళకంతా తెలివినట్టే కదా. దేశం అంటే కొద్దిగా గౌరవం ఉండాలి కదా. మరి ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు? ఇంటి నుంచి సంచి తీసుకెళ్లమని చెప్తున్నా. మీరు స్కూటర్లో అంటే 2 వీలర్లో పోయినప్పుడు ఒక 2 సంచులు, 4 వీలర్లో 4 చక్రాల వాహనం అంటే కారు కానీ పోయినప్పుడు, జీప్ కానీ పోయినప్పుడు 4 సంచులు పెట్టుకోండి. బట్ట సంచులు పెట్టుకుంటే కొనుక్కుంటే సరిపోతుంది. అప్పుడు మనం షాపు నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉండదు ప్లాస్టిక్ సంచులను. కాదు, ప్రతి ఒక్క చోటుకు పోయి ఎంతో 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ ఇచ్చి సంచులు తీసుకుంటుంటారు అన్నమాట. ఎందుకు ఇట్లా? మళ్ళీ బట్ట సంచి కాకుండా వీళ్ళు ఈ పేపర్ బ్యాగ్ కూడా ఉచితంగా అడుగుతుంటారు. మాకు 1 కాదు 2 ఇవ్వండి అంటారు. ఎందుకోసం అంటే ఈ చదువుకున్న మూర్ఖులు ఉన్నారు కదా, వీళ్ళు చెత్తను ప్లాస్టిక్ సంచిలో పెట్టి బయట పెడతారు, ఇంటి బయట. అంటే అంత ఘోరం అన్నమాట. ఒక చెత్త డబ్బా కొనుక్కోనికి కూడా వీళ్ళకి శక్తి లేదా? కోట్లు ఉంటాయి. ఒక్కొక్కరికి 4-5 అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. ఇట్లా ఎకరాల పొలాలు ఉంటాయి, ఆస్తి ఉంటుంది, కానీ ఆదాయం ఉంటుంది. కానీ బుద్ధి మాత్రం వంకర బుద్ధి. ఏంటంటే ఈ దేశం నాది కాదు, ఎవడెట్లా పోయినా నేను పట్టించుకోను, కాలుష్యం పెరిగినా కూడా నాకేం సంబంధం లేదు. ఇప్పుడు ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయింది,
పక్షులకు జంతువులు అల్లాడిపోతున్నాయి, వర్షాలు రావడం లేదు కదా, ఎందుకు ఇది ఈ విధంగా జరిగింది, పర్యావరణంలో సమతుల్యం దెబ్బతినింది, నేను కూడా ఒక కారణం కదా అని అనుకోవాలి చదువుకున్న వాళ్ళు. కానీ అట్లా అనుకోవడం లేదు. నేను బాగుంటే చాలు, మిగతా వాడు ఎట్టపోయినా పర్వాలేదు. అంటే అది చదువుకున్న మూర్ఖుల మనస్తత్వం. మన చుట్టూ ఉన్న చదువుకున్న మూర్ఖుల వలన చాలా పంట కాలువలు కానీ నదులు కానీ అన్ని కూడా అపరిశుభ్రం అవుతున్నాయి. ఉదాహరణకు నేను చెప్పాను కదా, కేసీ కెనాల్ కర్నూలులో, ఇది పంట కాలువ. ఈ చదువుకున్న మూర్ఖులంతా కూడా దాంతో చెత్త వేసేశారు. తర్వాత లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం శుభ్రం చేయాల్సి వస్తుంది. ఇంకా సర్వేపల్లి కాలువ నెల్లూరులో ఉంది, దాన్ని శుభ్రం చేయనీకి కూడా వీలు కాదు, అంత ఘోరంగా తయారైపోయింది. మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా చెదారం అంతా కూడా అందులోనే వేస్తున్నారు. కాలువగా కూడా పనికిరాదు. ఇంకా తర్వాత విజయవాడలో చెప్పాను కదా, ఇది ఏలూరు కాలువ అని. ఏలూరు విజయవాడ వాళ్ళకి ఏదైనా మనం చెప్పాలన్నా కూడా భయం. ఎందుకంటే వాళ్ళు ఎవరు అంటే ఏ విధంగానైనా దాడి చేయొచ్చు. వాళ్ళు చెప్తే వినే చదువుకున్న మూర్ఖులు కాదు, ఇంకా ఘోరంగా ఉన్న మూర్ఖులు. కాబట్టి ఇట్లా తయారైపోయినాయి అన్నట్టు మన దేశంలో. ఎవరైనా ఏదైనా చెప్పాలన్నా కూడా భయపడతారు. నాలాంటి వాళ్ళు అయితే భయపడాల్సిందే. ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి చదువుకున్న మూర్ఖులకు ఎవ్వరు కూడా ఏమీ చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టరు, కానీ కోట్ల ఆస్తి ఉన్నా ఇంకా సంపాదించుకోవాలని అనుకుంటారు. మరి తర్వాత ఏం జరిగింది, బెంగళూరులో నీటి ఎద్దడి ఏర్పడింది కదా, నీరు తగ్గిపోయిందని. దానికి కారణం తెలుసా? ఇదే అనమాట. చదువుకున్న మూర్ఖులు, అక్కడున్న చదువుకున్న మూర్ఖులు ఏం చేశారంటే, బెలందూరు చెరువు అని ఉన్నది పెద్దది, అది మంచినీళ్ళ చెరువు. మొత్తం అంతా అది కబ్జాకు గురి అయిపోయింది. దాంతో మొత్తం చెత్త వేశారు. అప్పుడప్పుడు కూడా చెత్త కాలిపోతుంటుంది. ఇది ఎందుకు పనికి రాకుండా ఆ నీళ్లు ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి. అంటే చదువుకున్న మూర్ఖులు దేన్నైనా కూడా పాడు చేయగలరు. మరి ఇండోనేషియాలో ఏ విధంగా చేశారు? ఇండోనేషియా టూరిస్ట్ ప్లేస్. అక్కడ వాళ్ళు ఏంటంటే రోజు కూడా కోట్ల కూల్ డ్రింక్ బాటిల్, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ సంచులు ఇవన్నీ వేస్తుంటారు కదా, అవన్నీ తీసుకుపోయి ఏం చేస్తున్నారు, ఒక చెరువులో వేస్తున్నారు, మళ్ళీ తర్వాత నదులలో వేస్తున్నారు. పంట కాలంలో వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఒక పెద్ద నది, పవిత్రమైన నది సీతారాం నది అని ఉంది ఇక్కడ. ఆ నది ఇప్పుడు ఏ విధంగా ఉందంటే, అసలు ఆ నదిలో చేయి కూడా పెట్టలేనంత అపరిశుభ్రం అయిపోయింది. అంటే అంత ఘోరంగా ఈ చదువుకున్న మూర్ఖులు పట్టించుకోకుండా ఉన్నారనమాట. ఇంకా ఇదే కాదు, నేపాల్లో కూడా అంతే. నేపాల్లో కూడా నదులన్నీ కూడా ఈ చెత్తతో నిండిపోయినాయి అనమాట. ప్రతి చోట వీళ్ళు ఏం చేస్తారంటే, చదువుకున్న మూర్ఖులు ఇది దేశం నాది కాదనుకోవడం వల్ల మొత్తం నదులన్నీ కూడా అపరిశుభ్రం అవుతున్నాయి అనమాట. ఇప్పుడు మీరు ఎక్కడైనా పోయి చూడండి, ఏ నది అయినా అంతకుముందు ఎప్పుడో 20 సంవత్సరాల కింద శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు ప్లాస్టిక్ సంచులు ఇవన్నీ, గ్లాసులు ఇవన్నీ వచ్చినాయి కదా, మొత్తం దాంట్లోనే ఉంటున్నాయి అన్నమాట. సముద్రం ఏం చేస్తుంది, మళ్ళీ అలా వచ్చినప్పుడు సముద్రంలోకి పోతుంది చెత్త అంతా, మళ్ళీ సముద్రం ఆ చెత్తనంతా కూడా మళ్ళీ బయటికి తోసేస్తుంది అనమాట. అంటే ఆ తీరం వెంబడి కూడా ఎంత మురికిగా తయారవుతుందంటే అంత ఘోరంగా ఉంటుంది అనమాట. మనము చదువుకున్న మూర్ఖులను మార్చాలనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడైనా ఎన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు అనమాట. ఎవరు ఈ బుద్ధి మారదు అనేది ఈయన అన్నమయ్య కూడా చెప్పాడు, తర్వాత వేమన చెప్పాడు, తర్వాత భర్తృహరి శ్లోకాన్ని మనం ఏనుగు లక్ష్మణ కవి ఆయన అనువాదం చేశాడు అనమాట. ఏమని, ఇప్పుడు మూర్ఖులను మనసు రంజింపరాదు అనేది ఒకటి. ఇప్పుడు ఎవరైనా చూడండి, మూర్ఖులను మనం మార్చాలని చూస్తే వాళ్ళు మన మీద దాడి చేస్తారనమాట. ఎంత చదువుకున్నా కూడా అంతే ఉంటుంది. ఎన్ని నేర్చినా గానీ, ఎంత చదువుకున్నా గానీ హీనుడు అవగుణంబో మానలేడు, ఇట్లనే ఉంటుంది అనమాట. ఎందుకు చదువుల వల్ల వీళ్ళకి ఉపయోగం ఏంటి? 10 మందికి ఏదైనా ఉపయోగమా వీళ్ళ బతుకు అంటే? ఏమీ లేదంటే పురుగులాగా వీళ్ళు పెరుగుతారు, పురుగులాగానే చనిపోతారు. చదువుకున్న మూర్ఖుల గురించి చివరిగా చెప్పేది ఏంటంటే, వీళ్ళు కోట్లు లంచాల ద్వారానో ఇంకో ఇతర మార్గాల ద్వారా సంపాదిస్తారు కదా. ఇప్పుడు రకరకాలుగా కూడా ఈ తిరుపతి కానీ, షిర్డీకి గుండీలో కూడా వేస్తుంటారు. వజ్ర కిరీటం కూడా స్వామివారికి బహుమతిగా ఇస్తుంటారు. ఇంట్లో ఎప్పుడైనా రైడ్ జరిగింది అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, ఇంకొకరు ఈడీ కానీ, ఎవరైనా సిబిఐ వాళ్ళని రైడ్ చేసినప్పుడు ఆ రైడ్లో వీళ్ళ ఇంట్లో కోట్ల రూపాయల నగదు దొరుకుతుంటుంది. 50 కోట్లు, 100 కోట్లు, అసలు లెక్కించడానికి మిషన్లు తీసుకురావాల్సి వస్తుంది. ఇటువంటి వాళ్ళు ఏం చేశారు పర్యావరణానికంటే? బిగ్ జీరో, పెద్ద సున్నా అన్నమాట. వీళ్ళని సంపాదించడం ఒక్కటే తెలుసు, కానీ ఆ డబ్బును మళ్ళీ మంచి పనికి ఏ విధంగా ఖర్చు పెడతామనే లేదు. అంటే బుద్ధి చూడండి ఎట్లందో. కోట్లు సంపాదించినా కూడా వీళ్ళు ప్లాస్టిక్ సంచులే వాడతారు, ప్లాస్టిక్ నీళ్ళ సీసానే వాడతారు అనమాట. అటువంటిప్పుడు మనం ఏ విధంగా మార్చగలం ఈ మూర్ఖులతో? ఈ ప్రపంచం చుట్టూ ఉన్న ప్రపంచం ఎక్కువగా మూర్ఖులతో నిండి ఉంటుంది. కావాలంటే మీరు గమనించండి, ఎవరైనా ఏదైనా మంచి విషయం చెప్తే వాళ్ళు ఆలోచన చేయరు. అదే చెప్పండి, చెత్త వీడియోలు ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తూనే ఉంటారు.
అదే ఏదైనా అల్లరి జరిగింది అనుకోండి, విగ్రహాలను ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను పగలగొడదాము, లేకుంటే ఇంకో చోట ఏదైనా బస్సులను పగలగొడదాము, ఇట్లాంటివి పరిగెత్తుకొని చాలా మంది వేల మంది వచ్చేస్తారు. కానీ మంచి పనికి ఏదైనా కాలువ తవ్వుదాము, చెట్లు నాటుదాము, లేకపోతే అంటే మంచి చెట్లు ఏదైనా ఫలాలు ఇచ్చే చెట్లు నాటుదామంటే కానీ ఎవరు రారు. అంతా ఏంటంటే ₹1,00,000 ఖర్చుకు ప్రభుత్వం వాళ్ళు 10 లక్షల రూపాయలు బిల్లు పెట్టి ఏదో చేస్తారు. అదే అట్లనే ఉంటుంది మన దేశంలో. ఇప్పుడు చెరువును పూడికి తీద్దామని రామనండి ఊర్లో వాళ్ళు ఎంతమంది వస్తారో ఎవరు రారు. ఈ చదువుకున్న వాళ్ళు ఏంటంటే ₹100 కూడా ఖర్చు పెట్టరు దేశం కోసము. అది గుర్తుపెట్టుకోండి.